మరణం ఎప్పుడు ఏ విధంగా సంభవిస్తుందో ఎవ్వరూ ఊహించలేరు. ఈ భూమి మీద నూకలు చెల్లితే మృత్యువు నుంచి ఎవరూ తప్పించుకోలేరు. కొన్నిసార్లు అనుకోని ప్రమాదాలు బారిన పడి ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. తాజాగా అటువంటి ఘటన హైదరాబాద్ పాతబస్తీలో చోటు చేసుకుంది. చంద్రాయనగుట్ట ఘాజీ-ఏ మిల్లత్ కాలనీకి చెందిన 17 ఏళ్ల బాలుడు ఇబ్రహీం స్థానికంగా ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. ఈ నెల 17న జరిగిన మోహరం ఊరేగింపులో స్నేహితులతో కలిసి పాల్గొన్నాడు. అదే సమయంలో సమీపంలోని ఓ బహిరంగ స్థలంలో ఓ కార్యక్రమం నిర్వహించారు. గుర్రాలతో అక్కడ జాయ్ రైడ్లను ఏర్పాటు చేశారు. అయితే సదరు బాలుడు గుర్రం వెనుక నుంచి పరిగెత్తుతూ వెళ్తున్నాడు. అంతలో అకస్మాత్తుగా గుర్రం అతడిపై దాడి చేసింది. ఎగిరి కడుపులో తన్నింది. దీంతో సదరు బాలుడు ఘటన జరిగిన ప్రాంతంలోనే కుప్పకూలిపోయాడు. గమనించిన స్నేహితులు బాలుడిని వెంటనే అక్కడి నుంచి ఓ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన డాక్టర్లు మెరుగైన వైద్యం కోసం పెద్ద ఆసుపత్రికి తరలించాలని సూచించారు. మెరుగైన చికిత్స కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఇబ్రహీం ప్రాణాలు కోల్పోయాడు. గుర్రం బలంగా కడుపులో తన్నటం వల్ల అంతర్గత గాయాలైనట్లు డాక్టర్లు తెలిపారు. కాలేయం దెబ్బతినటంతో అతడు ప్రాణాలు కోల్పోయినట్టు వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అనుకోని విధంగా గుర్రం దాడిలో బాలుడు ప్రాణాలు కోల్పోగా వారి కుటుంబంలో తీవ్ర విషాదం అలముకుంది. ఆసుపత్రిలో బాలుడి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించడం అక్కడున్న వారిచే కంటతడి పెట్టించింది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.